వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు కుప్పం కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. చిత్తూరు కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎం మహల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారా భువనేశ్వరి. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వెంటనే రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు ఆందోళన. హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అక్కపాక తిరుపతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. అట్లనే పట్టుకో, జెండా పట్టుకొని అట్లా పైకి మీరందరు ఇడుదుడు. జై తెలుగుదేశం, ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్. అట్లా పట్టుకో సీన్ అడుగుడు అడుగుడు ఒక్క నిమిషం అందరు అడుగుడు సీన్ అడుగు. ఈరోజు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆ రోజులల్లా తెలుగోడు అంటే మద్రాసి అనే రోజులల్లా ఆ దేవుడు ఎన్టీ రామారావు గారు సినీ ఫిలిం నుంచి వచ్చి బడుగు బలహీన వర్గాలకు కానీ మహిళలకు కానీ ఈ దేశంలో ఒక తెలుగుని పార్టీ ఉండాలి అని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజుకు 43 సంవత్సరాలు గడుస్తుంది. ఆ తెలుగుదేశం పార్టీ ఎంతోమందికి రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహిళలకు కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశంలో తెలుగుని సత్తా చూపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పేదవానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందినాయి అంటేనే ఆ ఎన్టీ రామారావు దయ వల్ల, తెలుగుదేశం పార్టీ దయ వల్ల. అందుకోసమనే ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప టెంపుల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఘనంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి నిజంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుగోడు అంటే గౌరవంగా ఉన్న రోజులలో ఆ ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చిపోరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న పెద్దపల్లి ఎంపీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ పార్లమెంట్లో కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేని ఎంపీని గెలిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు
ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలకు శాల్వా కప్పి ఘనంగా సన్మానం చేసి నగదును టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పంపిణీ చేశారు. నంద్యాల చెక్పోస్టులో పాణ్యం శాసనసభ్యురాలు గౌడ్చేతారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి టీడీపీ జెండా ఆవిష్కరించి స్వీట్లను పంపిణీ చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తీసుకోండి బాబు, లోపల తీసుకోండి. మహిళా అధ్యక్షురాలు అయినటువంటి ముంతాజ్ బేగం గారు, ఆమె టూరిజం డైరెక్టర్ కూడా ఈరోజు ఆమె ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాం. సో మన పర్సెంటేజ్ మనకి ఎప్పుడు కూడా డోగా లేకుండా ఉంటుంది. ఇదే కాదు, మరి 2047 సంవత్సరం వరకు కూడా మరి ఈ పార్టీ కొనసాగుతుంది అని చెప్పేసి మరి గట్టిగా చెప్పగలుగుతున్నాం. మరి ఈరోజు ఇప్పుడు ఇంకా ఒక 7-8 మందికి మరి సన్మానం చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి వాళ్ళ ప్రతిభ గురించి ఆలోచన చేసి మహానాడులో కూడా మరి వాళ్ళకి సన్మానాలని చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలా. రకరకాల వాళ్ళు మన పార్టీలో చేస్తారు సీట్ల కోసం, కాబట్టి వాళ్ళ మీద జాగ్రత్తగా ఉంటూ మరి మనవని సీట్లు సంపాదించుకొని గెలిచి మరి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని నేను కోరుకుంటూ సార్. మరి అదేవిధంగా నాగరాజు గారు జిల్లా అధ్యక్షులు, మరి లీగల్ సెల్ అధ్యక్షులు మరి జగదీష్ గారు, రాష్ట్ర స్థాయి అధ్యక్షులు భట్టు గారు, మరి దాశెట్టి శ్రీనివాసులు గారు, మరి ఈ మధ్యనే కొత్తగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మరి చౌదరి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఈ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శాసన మండలి సభ్యులు తాటిపత్రి జీవన్ రెడ్డి నివాసం జగిత్యాలలోని ఇందిరాభవన్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పట్ల సమీక్షించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమన్వయంతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు నిర్వహించారు. అదేవిధంగా మన జిల్లా మన ప్రియతమ నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, మా చిరకాల మిత్రుడు, ఎన్నో సంవత్సరాల కలిగి కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలు కూడా ఒక ఇంటలెక్చువల్గా ఒక ఉన్నతమైన చదువు చదువుకుని అనేక అంశాలు కూడా గత 10 సంవత్సరాల నుంచి పార్టీకి అండగా ఉన్నటువంటి మా రియాజ్ భాయ్, మనం అందరం ప్రేమతో పిలుస్తాం. వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన్, దేశంలో ఉన్నటువంటి మన రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవనీయుల యొక్క నిర్మాత, మరి వారిని ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఉన్నటువంటి అమిత్ షా మాట్లాడిన మాటలు కానీ, భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పరంగా కానీ అంబేద్కర్ పరంగా కానీ వారు చేసేటువంటి ఆలోచన విధానాన్ని ఒకటి విధంగా ఈరోజు గడప గడపకు ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా మనకి ఇచ్చిన హక్కుల విషయంలో కానీ సంరక్షణ విషయంలో కానీ మన పార్టీ ఒక కార్యక్రమం తీసుకున్నది. దానిలో భాగంగా ఈరోజు మన ఇందిరాభవన్లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణకు మన రియాజ్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మిత్రులను కోరుకుంటూ మరి మొదలు మన దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ బ్రీఫ్ క్లారిటీగా మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన ఆదేశాలు ఇచ్చిందో మరి ఒక బ్రీఫ్ చెప్తే నెక్స్ట్ మనం అభయ్ గారికి
అలాగే ఇంకొన్ని మండలాలు కొడుట్ల మెట్పల్లిలో ఉన్నదానికి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కత్తి వెంకటస్వామి గారికి వారు రాలేదు, వారు కూడా వస్తున్నారా? వారు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమము దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈ ప్రజెంటేషన్ చేద్దాము. ఈ కార్యక్రమం జరిగే తీరు ఫస్ట్ ప్రజెంటేషన్ జరుగుతుంది, తర్వాత దీనిపైన దేశవ్యాప్తంగా చేసేటువంటి ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో ప్లే చేస్తాము. తర్వాత పెద్దలు ఇక్కడ మీ అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. ప్రతిజ్ఞ చేయించిన తర్వాత ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మండల ప్రెసిడెంట్స్ కానీ బ్లాక్ ప్రెసిడెంట్స్ కానీ మీరు ఇక్కడే ఉండాలి. రేపు నా పేరు రుద్ర సంతోష్ కుమార్, నేను ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఈ ఉత్తర తెలంగాణ సంబంధించిన జిల్లాలన్నిటికీ కూడా నేను చూస్తూ ఉన్నాను. సో కాబట్టి బాబు ఏమైంది వచ్చు ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమం ఎలా చేయాలి, ఎందుకంటే ఇది గ్రామాన్ని తడుతున్నటువంటి ఇది ఈ కార్యక్రమం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమం పెట్టండి. జై భీమ్ జై సంవిధాన్, సంవిధాన్ అంటే రాజ్యాంగం అని అర్థం. ఈ కార్యక్రమం ఎందుకు నెక్స్ట్ ఈ కార్యక్రమం ఎందుకు తీసుకోవడం జరిగిందంటే రాజ్యాంగం ఇప్పటికి మనకు అందించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో రాజ్యాంగాన్ని, అలాగే బాపు గారు మనకు సుమారుగా 100 సంవత్సరాల క్రితం ఈ కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల క్రితం అధ్యక్షుడిగా చేయడం జరిగిందనమాట. వారిని గుర్తెరుక్కుంటూ తీసుకొని, అలాగే అంబేద్కర్ గారి పైన అంటే పార్లమెంట్ మొన్న జరిగిన పార్లమెంట్లో జుగుత్సాపరమైనటువంటి అంశాలు చేయడము, నిరసనల ద్వారా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశము ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ ఇది ప్రజెంటేషన్ ఉంటుంది, తర్వాత వీడియో పెట్టుకున్న తర్వాత ప్రతిజ్ఞ చేసుకుంటూ ముందుకెళ్దాం. నెక్స్ట్ గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి సమక్షంలో మా ప్రియతమ నేత ధర్మపురి ఎమ్మెల్యే, ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీగా ఉన్న విప్ లక్ష్మణ్ గారి సారథ్యంలో కోర్టు నుంచి ఇక్కడికి విచ్చేసిన మిత్రుడు అభేష్ గారు కానీ, మెట్పల్లి నుంచి వస్తున్న కత్తి వెంకటస్వామి గారు కానీ, అలాగే మిగతా మిత్రులు అందరి సమక్షంలో ఒక 2 నిమిషాలు తీసుకొని నేను ముగిస్తాను. అదేంటంటే ఈరోజు భారతదేశంలో మనందరం ఇక్కడ కూర్చొని రాజకీయాల్లో మనం ఉన్నామంటే మనకు హక్కులు వచ్చాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మానవ హక్కుల కోసం పనిచేసిన స్వతంత్ర ఉద్యమంలో పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది కాబట్టి దాని ఫలితాలు ఈరోజు మనం అందరం అనుభవిస్తాము. రెండో అంశం ఏంటంటే మన పిల్లలు, మనం షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్ అయినా, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అయినా, అగ్రకులాల్లోని పేదలైనా, మైనారిటీలైనా మన హక్కులను అనుభవిస్తున్నామంటే దానికి ప్రధానమైన కారణం రాజ్యాంగం. భారత స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ, అలాగే రాజ్యాంగం ద్వారా మనందరికీ గొప్ప అవకాశాలు ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. రాజ్యాంగం లేకుంటే మనం లేవు. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట పట్టణంలో మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సజీవరెడ్డి ఈ సందర్భంగా మైనార్టీ సోదరులతో కలిసి విందు ఆరగించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మత పెద్దలు, మైనార్టీ యూత్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రాయని మధు, శంకరంపేట టౌన్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి, దానంపల్లి నారాయణ్ గౌడ్, భానుగౌడ్, నరసింహచారి, యాదుల్, సలీం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కూర్చొని
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రైతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లెక్కల రాము ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భారీ సంఖ్యలో హాజరైన కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, సాంబమూర్తి, పోలుపర్తి అప్పలనాయుడు, అగిడ్చెర్ల నాగిబాబు, నాగిరెడ్డి చిన్న మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఊర్పుల సత్యప్రభరాజా గారి ఆదేశాల మేరకు 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరికీ సుస్వాగతం. ఈరోజు కార్యక్రమం ప్రకారం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజలందరి తరపున తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఏ మల్లవరం గ్రామంలో ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. దీనికి ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మాకు సహకారం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా నా తరపున సంతోషం వ్యక్తపరుస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చాలా చేసాం. ఇదివరకు కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మల్లవరం గ్రామంలో వచ్చే ఈ ప్రతి సంవత్సరం కూడా ఆదేశాల మేరకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారాలు. భగవన్ నామస్మరణ ముక్తికి సోపానమని, సకల కలుషితాల నుండి దూరం చేస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత రోజులుగా జరుగుతున్న ధార్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా శుక్రవారం గోపూజ, కుంకుమార్చన మరియు హోమము నిర్వహించారు. గత 3 రోజుల పాటు స్థానిక భజన మండలిచే భజనములు, గీత ప్రచారకులు జయదేవానంద స్వామిచే ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతోగానో అల్లించాయి. ఈ కార్యక్రమంలో ఎరికెల రెడ్డి, ఆదిరెడ్డి, నారాయణ రెడ్డి, గంగిరెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చేతులు పైకి ఎత్తండి అమ్మగారు, 2 చేతులు పైకి ఎత్తండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అరసండి 2 చేతులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రమణ గోవిందా గోవింద, వెంకటేశ్వర స్వామి గోవిందా గోవింద. చాలా సరిగా తర్వాత బాలనాగిరెడ్డి నీకు చెప్పారు కదా, జిరాక్స్ పాస్బుక్ పెట్టుకోండి. ఇంకొక అబ్బాయి పాస్బుక్ జిరాక్స్ పెట్టుకోండి. ఇంట్లోకి పోదాం పండి, ఇంట్లో కూర్చొని రాసుకుందాం. సార్ కూడా అడిగారు, కాపీ తీయలేదు, టిఫిన్ కూడా చేయలేదు. ఏమంటాడు సార్? ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం స్వరూప్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః,
ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వదాయై నమః ఓం సుదాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః విభావర్యై నమః ఆదిత్యై నమః దిత్యై నమః దీప్తాయై నమః వసుదాయై నమః వసుధారిణ్యై నమః కమలాయై నమః కాంతాయై నమః కామాక్షై నమః ఓం క్రోధసే నమః అనుగ్రహప్రదాయై నమః బుద్ధయే నమః అనగాయై నమః హరివల్లభాయై నమః అశోకాయై నమః అమృతాయై నమః దీప్తాయై నమః లోక శోక వినాశిన్యై నమః ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః లోకమాత్రే నమః పద్మప్రియాయై నమః పద్మ హస్తాయై నమః పద్మాక్షై నమః పద్మసుందర్యై నమః పద్మోద్భవాయై నమః పద్మముఖ్యై నమః పద్మనాభప్రియాయై నమః రమాయై నమః పద్మమాలాధరాయై నమః దేవ్యై నమః పద్మిన్యై నమః పద్మగ్రంథిన్యై నమః భాస్కర్యై నమః దేవనిలయాయై నమః వరారోహాయై నమః యశస్విన్యై నమః వసుధారాయై నమః ఉదారాంగాయై నమః హరిణ్యై నమః హేమమాలిన్యై నమః ఓ శుభాయై నమః హిరణ్యప్రాకారాయై నమః సముద్రతనయాయై నమః జయాయై నమః మంగళాయై నమః విష్ణువక్షస్థలస్థితాయై నమః విష్ణుపత్న్యై నమః ప్రసన్నాక్షై నమః నరనారాయణ సమాశ్రితాయై నమః దారిద్ర ధ్వంసన్యై నమః దేవ్యై నమః సర్వోపద్ర నివారిణ్యై నమః. హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇంతేనా ఒక్కరే చేంజ్ చేస్తారు మీకు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గోర్చేర్తారెడ్డి గౌర్ వెంకటరెడ్డి అన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 34వ వార్డు ఇన్ఛార్జ్ డివి చంద్ర, యూనిట్ ఇన్ఛార్జ్ ఎం మధుసూదన్, టీడీపీ నాయకులు ఎరకుల శివుడు, కె దిలీప్ కుమార్, నవీన్ బాషా, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మంజూరైన రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. రాబోయే వేసవి దృష్ట్యా మంచినీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొంచెం నేషనల్ మీడియాను స్టేట్ మీడియా కూడా తీసుకొస్తున్నారు. ఆవిడ చాలా ఇంట్రెస్ట్ ఈ మధ్యలో ఒక్కసారి విజిట్ చేస్తారు. ఆ లోపల ఏంటంటే దీన్ని మొత్తం కాంపౌండ్ వాల్ ఎట్లున్నది, గేట్స్ కూడా కలర్ సార్ టోటల్ కాంపౌండ్ వాల్ కలర్, అవుట్ సైడ్ ఇన్ సైడ్ గేట్ కూడా కలర్ ఇంకా చేయలేదు. రెండోదంటే సీతా మేడం గారు కలెక్టర్ మాట్లాడేసి 4th నాడు పోస్ట్ పోన్ చేసింది. ఎందుకంటే ఆవిడ కొంచెం హై లెవెల్లో చేయాలి అని ఆలోచన ఉన్నది. కొంచెం నేషనల్ మీడియాను స్టేట్ మీడియా కూడా తీసుకొస్తున్నారు. ఆవిడ చాలా ఇంట్రెస్ట్ ఈ మధ్యలో ఒక్కసారి విజిట్ చేస్తారు. ఆ లోపల ఏంటంటే దీన్ని మొత్తం కాంపౌండ్ వాల్ ఎట్లున్నది, గేట్స్ కూడా కలర్ సార్ టోటల్ కాంపౌండ్ వాల్ కలర్, అవుట్ సైడ్ ఇన్ సైడ్ గేట్ కూడా కలర్ ఇంకా చేయలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.